హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ చబ్బీ వ్లాగ్స్. ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి మీ ఫస్ట్ లవ్లీ బర్త్డే ఉందన్నమాట. సరే షాపింగ్ చేద్దాం, ముందు పిల్లలకైతే షాపింగ్ చేద్దాం అని చెప్పి మేము షాపింగ్కి వెళ్తున్నాము. అయితే లవ్లీ మమ్మీ హాయ్ చెప్దాం అని నన్ను అలా తీసుకొచ్చి నించోబెట్టింది. సో ఇంకా హాయ్ చెప్తున్నాం అనమాట. చాలా హ్యాపీ ఫీల్ అవుతుందండి లవ్లీ అయితేను. ఇప్పుడు షాపింగ్కి వెళ్ళామన్నమాట. షాప్కి అయితే వెళ్ళిపోయాము. చూసారు కదా లవ్లీ చబ్బీ ఎంచక్క ఆడుకుంటున్నారు ఆ పరుపు మీద వచ్చేసి. అసలు మాట వినట్లేదు అనమాట. వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోతుంది. మా వారేమో నువ్వు ఎలా ఆపుతున్నావు మా ఈత అది ఇది అని చెప్పి నన్ను అంటున్నారు. ఇంక తప్పదు కదండి, మన పిల్లలు మనకు బరువు అనిపించారు కదా. సో షాప్లో ఉన్న అన్ని డ్రెస్సెస్ అన్నీ కూడా ఇంకా తీస్తున్నాం అనమాట. ఒకటొకటి తీస్తున్నారు, చాలా తీసామండి కలెక్షన్ అయితేను. బట్ అంతగా ఏమనిపించలేదు. ఇంకెక్కడో తీగ ఇంకా పిల్లలకి ఇద్దరికి సెట్ అయినాయి. అయితే లవ్లీ బర్త్డే అయినా కూడా చబ్బీకి కూడా ఇద్దరికి బట్టలు తీస్తామండి. చబ్బీ బర్త్డే అయినా కూడా లవ్లీకి చబ్బీకి ఇద్దరికి తీస్తాము. ఇద్దరు ఎవరి బర్త్డే అయినా కూడా ఇద్దరికి డ్రెస్సెస్ తీస్తామన్నమాట. ఇక్కడ వస్తే నాకు కొంచెం చైన్ పట్టేస్తుందండి చబ్బీని కంట్రోల్ చేసే విషయంలో. అది కూర్చున్నా కూడా చాలా పెయిన్ అనిపిస్తుందని అలా అన్నాను. మా వారేమో అలాగే వీడియో తీశారు. తర్వాత ఇక్కడ షాపింగ్ అయితే అయిపోయిందని ఏం తీసుకుని లాస్ట్లో చూపిస్తాము. ఇక్కడ వచ్చేసి ఇంకా అప్పటికే 8:39 అయిపోతుంది. ఇంకా మా వారు ఆఫీస్కి కూడా వెళ్ళిపోవాలి, నైట్ షిఫ్ట్ అనేసి రెస్టారెంట్కి వెళ్ళిపోయాము. అయితే ముందుగానే అనుకున్నాంలేండి ఇంకా షాపింగ్ చేసుకుని అలా డిన్నర్కి వెళ్దాము, పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అనేసి అనుకున్నాము. ఎప్పుడైనా ఏదైనా షాపింగ్ ఉంది అంటే ఖచ్చితంగా అలా షాపింగ్ చేసుకుని రెస్టారెంట్కి అలా వెళ్ళిపోతూ ఉంటామండి. అలాగే రెస్టారెంట్కి వెళ్ళాము. మేము వెళ్ళే రెస్టారెంట్ అయితే చాలా నీట్గా క్లాస్గా హైజీనిక్గా బాగుంటుందండి. ఏమీ ఇబ్బందిగా అనిపించదు అనమాట. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. అందుకని మేము కొంచెం వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ పెడుతూ ఉంటాం అనమాట. ఇక్కడ వచ్చేసి లవ్లీ హాయ్ చెప్తుంది. నేను హాయ్ చెప్తాను అంటుంది. సరే హాయ్ చెప్పించారు వాళ్ళ డాడీ. ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చేసింది. తర్వాత వచ్చేసి మా వాళ్ళకి ఇష్టమైన సలాడ్ అనమాట. కీరా అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి. లవ్లీకి వచ్చేసి లెమన్ కూడా ఇష్టపడుతుంది అనమాట. అలా స్వీట్స్ చేసుకుంటూ ఉంటుంది. సో అవి తింటా కూర్చున్నారు. ఇలా ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసాము. ఫుడ్ ఆర్డర్ ఇచ్చేస్తే ఫుడ్ కూడా వచ్చేసిందండి. లవ్లీ హాయ్ చెప్తాను అంటుందండి. వాళ్ళ డాడీ లవ్లీని వీడియో తీస్తున్నారు. మా ఫుడ్ అయితే వచ్చేసిందండి. ఇక్కడ పన్నీర్ కర్రీ తీసుకున్నాము, బటర్ నాన్ తీసుకున్నాము, పిల్లలకు నార్మల్ రోటీ తీసుకున్నాము. ఇక్కడ తందూరి లెగ్ పీస్ తీసుకున్నాము అనమాట. మేము వచ్చేసి బటర్ నాన్ తీసుకున్నాం, మైదా కదండి. పిల్లలకి వేరే రోటీ తీసుకున్నాం. పిల్లలకి ఇవి తినకూడదు అని చెప్పేసి పిల్లలు అడుగులు ఉన్నాయి, మా పైన ఉన్నాయి అనమాట. అందుకని మేము మీకు చూపించలేదు. ఇప్పుడు పన్నీర్ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగున్నాయండి. ముందు ఒకసారి ఎప్పుడో వెళ్ళి తిన్నాము, అప్పుడు అంత బాగా అనిపించలేదు అనమాట. ఇప్పుడైతే టేస్ట్ చాలా చాలా బాగుంది. లవ్లీని నా దగ్గరికి రమ్మని చెప్పాను. లవ్లీ ఇట్రా అమ్మ ఇక్కడ కూర్చుంది అంటే వచ్చి కూర్చుంది అనమాట. తర్వాత కానీ డాడీ దగ్గరికి వెళ్తానని ఇంకా డాడీ కుట్టి అని చెప్పుకోవచ్చు. మా లవ్లీ అయితే అంతే, వాళ్ళ డాడీ అంటే అంత ఇదిగా ఉంటుంది అనమాట. చబ్బీ ఏమో నా దగ్గరే ఉండాలనుకుంటుంది. లవ్లీకి వచ్చేసి నేను బటర్ నాన్ వేసాను. వాళ్ళ డాడీ ఏమో నన్ను అక్కడ కోపడ్డారు అనమాట. ఎందుకు పిల్లలకి బటర్ నాన్ వేసో తీసేసి అని చెప్పి అది తీసేసి నార్మల్ రోటీ వేసారనమాట. అయితే లవ్లీ ఇక్కడ ఈ పన్నీర్ని వచ్చేసి మటన్ కర్రీ అంటది అనమాట. పన్నీర్ కర్రీ అనదు. పన్నీర్ పీసెస్ని మటన్ కర్రీ తిందాం డాడీ అంటది. సో అదనమాట. ఇక్కడ లవ్లీకి కాలిపోయిందండి పాపం. వాళ్ళ డాడీ నన్ను తిట్టేశారు. కొంచెం చల్లార్చి పెట్టుకోవాలి కదా అని చెప్పి నన్ను కొంచెం కోపడ్డారనమాట. మాకు ఇవి కామనేనండి. ఆయన కోపడతారు, నేను నార్మల్ అయిపోతా ఉంటాను. నేను కోపడితే ఆయన నార్మల్ అయిపోతారు. ఈ కామన్గా ప్రతి ఇంట్లోనే ఉండేటివే కదా. ఇంకా తర్వాత వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోతానే అని చెప్తుంది. నా దగ్గరకు వచ్చి అన్నారు. ఇంకా అటు వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ మా ఫుడ్ తినడం కూడా అంతా కంప్లీట్ అయిపోయిందని పిల్లలకి తినిపించేసాను. మా వారు నేను కూడా తినేసాము, అంతా అయిపోయింది. కానీ లవ్లీది మాత్రం కంప్లీట్ కాలేదు. లవ్లీ ఎప్పుడు స్లో తింటుందండి. నేను తినిపించినా కూడా స్లో తింటుంది. ఇంకా తను తింటే ఇంకా స్లో ఉంటుంది. కానీ కొంచెం 6 years వచ్చినాయి, ఇంకా తనకు నేర్పించాలి కదా అని ఇక తను ఎంత లేట్గా తిన్నా అలా చూస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ చబ్బీ వచ్చేసేమో కీరా కావాలని అడిగింది. ఆ కీరా తినుకుంటూ అలా సోంపు దగ్గరికి వెళ్ళిపోయిందని మేము రెస్టారెంట్కి వెళ్ళామంటే చాలు ఇంకా సోంపు అవి ఉంటాయి కదా వైట్ కలర్ అవి చాలా ఇష్టంగా తింటారనమాట మా పిల్లలు. అయితే ఇప్పుడు అవి లేవని చబ్బీ ఫీల్ అయిందనమాట. వచ్చి చూసుకుంది వాటి దగ్గర అవి లేవని సైలెంట్గా కింద దిగిపోయి ఇంకా అలా రెస్టారెంట్ మొత్తం తిరిగేసి ఆడేస్తుంది అనమాట. సరేలే వీడియో తీద్దామనేసి నేను వీడియో క్లిప్ అనేది తీయడం జరిగింది. అస్సలు మా చబ్బుగాడు అయితే అస్సలు కుదురుండదండి, బాగా చేస్తుంది. మా లవ్లీ ఎంత డీసెంట్గా బిహేవ్ చేస్తుందో మా చబ్బీ వచ్చేసి అంత అల్లరి చేస్తుంది అనమాట. ఇంకా మాదంతా కంప్లీట్ అయిపోయింది. బిల్ పే చేసాము. ఇంక
ఇంటికి వెళ్ళిపోతున్నామండి. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఏమేమి తీసుకున్నానో పిల్లలకి అనేది నేను చూపిస్తాను. సో ఇప్పుడు ఇంటికైతే వచ్చేసామండి. మళ్ళీ హాయ్ చెప్తుంది అనమాట. మమ్మీ హాయ్ చెప్తా, ముందు ఫోన్ ఓపెన్ చేయగానే హాయ్ హాయ్ అని చెప్తుంది అనమాట. ఇంక లవ్లీ కోసమని నేను హాయ్ చెప్తాను, అందుకే నాకు నవ్వొచ్చి నేను అక్కడ నవ్వుకుంటున్నాను అనమాట. ఇప్పుడు లవ్లీ ఫ్రాక్ చూపిస్తామండి. అయితే లవ్లీకి ఆల్మోస్ట్ పింకే ఉన్నాయి, అస్తమానం పింక్ పింక్ అవుతుంది, ఇంకా తప్పలేదు. ఇంకా ఈసారి కూడా పింక్ కలర్లోనే తీసుకోవాల్సి వచ్చింది. నేను వేరే తీసుకుందామని వెళ్ళాను, బట్ అంతగా ఏం లేవని చెప్పి ఇంక ఉన్న దాంట్లోనే తీసుకున్నాం. మళ్ళీ ఊరు వెళ్ళిపోతున్నాం కదా, మళ్ళీ షాపింగ్ చేయడానికి ఇంకా నాకు టైం లేదని చెప్పి నేను తీసుకున్నాను అనమాట. ఇక్కడ లవ్లీని ఓపెన్ చేయమంటే నాకు రావడం లేదు మమ్మీ, నువ్వు తీయి అని చెప్పింది. ఇంకా అందుకనేసి నేను తీసాను అనమాట. పింక్ కలర్ ఫ్రాక్ తీసుకున్నాను. అసలుకైతే పట్టు ఫ్రాకుల్లో ఏమైనా తీసుకుందాం అనుకున్నాను, బట్ అవి ఏం లేవంట స్టాకు. తర్వాత మండే వస్తుంది అన్నారు. మేము సండే ఊరు వెళ్ళిపోతున్నాము అమ్మ వాళ్ళ ఇంటికి. చెల్లి ఫంక్షన్ ఉంది, శ్రీమంతం ఫంక్షన్. ఆ వీడియోస్ కూడా వస్తాయండి త్వరలో. ఇప్పుడు వచ్చేసి లవ్లీ ఫ్రాక్ పింక్ కలర్లో తీసుకున్నాను. చబ్బీకి అయితే నేను అనుకున్నట్టే తీసుకున్నాను, కొంచెం పట్టు టైప్ అలా వచ్చి తీసుకుందాం. అన్నీ ఫ్యాన్సీ అయిపోతున్నాయి పిల్లలకి, అలా కాకుండా అన్ని వెరైటీస్ ఉండాలని చెప్పి నేను చబ్బీకి ఇలా తీసుకున్నాను. లవ్లీకి అయితే ఇంక ఇదే దొరికిందండి, ఉన్న వాటిలో బెస్ట్గా నాకు ఇదే అనిపించింది. ఇంకా తర్వాత వేరే చూపించారు కానీ ఇంకా అవి కూడా నాకు అంత అనిపించలేదు. సరే ప్రజెంట్ అయితే దీంతో నడిపిద్దాం, తర్వాత చూద్దాం నేను ప్రజెంట్ అయితే తీసేసుకున్నాను. ఇంకా బాయ్ చెప్పేద్దాం మమ్మీ, బాయ్ చెప్దాం మమ్మీ అంటుంది. సరే అని చెప్పి నేను లవ్లీని బాయ్ చెప్పించాను అనమాట. బాయ్ చెప్తుంది, బాయ్ చెప్పమంటేనేమో సిగ్గుపడుతుంది అనమాట. సరే లాస్ట్కి బాయ్ చెప్పింది. బాయ్ అండి.